మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. చంప మీద ఒక్కటిచ్చాను. ఈ మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ముందు ముందు ఇంకా పెద్ద సమస్యగా తయారవుతుంది. చాలా ఆపు. బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. ఆకాష్ ప్లీజ్, ఈ విషయంలో నువ్వు దయచేసి జోక్యం చేసుకోవద్దు. ఏంటి? నేను జోక్యం చేసుకోవద్దా? విన్నావా సంధ్య? నా బెస్ట్ ఫ్రెండ్ ఏమన్నాడు విన్నావా? థ్యాంక్స్ సూర్య, చాలా మంచి మాట అన్నావు. ఇన్నాళ్ళు నువ్వు చూపించిన గౌరవం మర్యాద ఒక్క మాటలో తేల్చేశావు. ఏమండి? అంతా నీ వల్లే. అవును, ఈ ఇంట్లో ఏం జరిగినా అందరూ నన్నే అంటారు, నన్నే తిడతారు, నన్నే కొడతారు. కనిపించిన ప్రతి ఒక్కరికి చెప్తాను. ఏం చేస్తావు? చంప పగిలి కొడతాను. ఈ విషయంలో నువ్వు దయచేసి జోక్యం చేసుకోవద్దు. థ్యాంక్స్ సూర్య, చాలా మంచి మాట అన్నావు. ఎన్నాళ్ళు నువ్వు చూపించిన గౌరవం మర్యాద ఒక్క మాటతో తీసేశావు. ఏమండి, బాగా లేట్ అయింది, భోజనానికి రండి. ఆకలి చచ్చిపోయింది సంధ్య, నాకేమొద్దు. సూర్య తన విషయంలో నన్ను జోక్యం చేసుకోవద్దు అన్నాడు. ఒక బెస్ట్ ఫ్రెండ్గా వాడికి ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా నాకే కదా చెప్తాడు. అలాంటిది ఆ మాట ఎలా అన్నాడు సంధ్య? ఏదో కోపంలో అన్నారులేండి. మీ మీద ఆయనకి మాత్రం గౌరవం ఉండదా చెప్పండి? ఎంత కోపం వస్తే మాత్రం అలా అంటాడా? దగ్గరుండి పెళ్లి చేసింది, ఏ ప్రాబ్లం ఉండకూడదని ఈ ఇంట్లో ఉండమని చెప్పింది మనమే కదా. మనం ఎన్ని చెప్పినా భార్యాభర్తల విషయంలో మూడో వ్యక్తులమే కదండి. మన పెళ్ళైన కొత్తలో మీకెంత కోపం వచ్చేదో, ఎన్నెన్ని మాటలు అనేవారో మీరు మర్చిపోయారా? అప్పుడంటే నేను సరిగ్గా అర్థం చేసుకోలేక. సూర్య కావేరీలు కూడా అదే స్టేజ్లో ఉన్నారు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుందండి. గదిలో ఏదో మాట పెరిగిపోయి తను చేయి చేసుకున్నాడు. భార్య మీద చెయ్యెత్తడం తప్పే, కానీ మీరు విషయం తెలుసుకోకుండా కావేరీకి సపోర్ట్ చేయడం ఆయనకి నచ్చలేదేమో, అందుకే అలా అనుంటారు. కారణం ఏదైనా అవని, వాడికి ఎంత కోపమైనా రాని, కానీ నా దగ్గర నోరు జారడం అది నా తప్పే ఆకాష్. ఐఎమ్ రియల్లీ సారీ. నేను అన్న మాటకి చేతులు కాదు, కాళ్ళు పట్టుకొని వద్దు. నో సూర్య, అలా మాట్లాడుకో.
కోపంలో ఏం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో కూడా తెలియలేదు. అంత నా వల్లే వచ్చింది. నేను కావేరి మీద కోపడకుండా ఉండుంటే ఇంత గొడవ అయ్యేదే కాదు. అది కూడా కోపంలో జరిగే ఉంటుంది కదా సంధ్య. నిన్ను అర్థం చేసుకోవడం రాని వాళ్ళు తప్పు పడతారు తప్ప మాకెప్పుడు నువ్వు గొప్పే. ఏమంటావు ఆకాష్? నా భార్య గొప్పలు సరే కానీ వెళ్ళి నీ భార్యని కూల్చే. అసలే తనకి ఈగో ఎక్కువ. ఈగో ఒక్కటే కాదు, పొగరు కూడా ఎక్కువే. నా మేనకోడల గురించి అలా మాట్లాడితే ఊరుకోను. సారీ సార్. మీ మంచి మేనకోడలు గారు ఇప్పుడు మంచి కోపంలో ఉంటారు. నేను వెళ్తే మళ్ళీ ఏదో గొడవ స్టార్ట్ చేస్తుంది. అవునండి, సూర్య చెప్పేది కూడా నిజమే. మీరే కావేరి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకురండి. ఈ గొడవ వల్ల ఇంట్లో ఎవరూ భోజనం చేయలేదు. అందరం కలిసి తిందాం. సరే, నేను వెళ్ళి తీసుకొస్తాను. సంధ్య, కావేరి అన్న మాటలో నువ్వు ఆకాష్కి చెప్పావా? చెబితే ఆయన తట్టుకోలేరని నాకు తెలుసు, అందుకే చెప్పలేదు. కావేరి, ఏడవద్దు కావేరి, ప్లీజ్. నా కోసం. ఈ మావయ్య అంటే నీకు ఇష్టమా కాదా? ఇష్టమే. అయితే లేచి కూర్చో. ఏడవకు. నేనింతగా ఏడిపించినందుకు సూర్యకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను. నిజంగానా? అవును కావేరి. ఇంకోసారి నా మేనకోడల్ని ఏడిపిస్తే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను, మన ఫ్రెండ్షిప్ని కట్ చేస్తాను అని ఎంత గట్టిగా అరిచానో తెలుసా? ఏంటి అరిచారా? నాకేం వినిపించలేదే. ఆహా, అంటే ఇక్కడ కాదు, బయట లాన్లోకి తీసుకెళ్లి కోటింగ్ ఇచ్చాను. పాపం, మా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎప్పుడూ అంత కోపంగా మాట్లాడిందే లేదు. పాపం, నా మాటలకు మొహం చిన్న చేసుకుని సారీ కూడా చెప్పాడు తెలుసా? ఎందుకు మామయ్య ఆయన్ని బాధపడ్డావు? నా మొగుడు నా మీద ప్రేమతో కొట్టాడనుకో, దానికి ఎలా తిట్టేస్తావా? ఆయనకి నువ్వంటే ఎంత గౌరవమో తెలుసా? అది కూడా మర్చిపోయి అలా బాధ పెడతావా? నువ్వు చేసింది కరెక్ట్ కాదు మామయ్య. ఓహో, మీ ఆయన్ని తిట్టేసరికి నువ్వు రివర్స్ గేరేసావా? అవును మరి. ఆయన ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకొని చెప్తున్నాను. ఇంత ప్రేమను అర్థం చేసుకోవటం తెలియట్లేదా ఇడియట్కి? సారీ సారీ. సూర్యతో నేను మాట్లాడతాను. ఇంకెప్పుడు నీ మీద చేయి చేసుకోకుండా ప్రామిస్ కూడా చేయించుకుంటాను. మ్మ్. మీ అమ్మిక నుంచి వెళుతున్నప్పుడు నీకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని మాటిచ్చాను. నువ్వేమో ఇలా ఏడుస్తుంటే నేను మాట తప్పినట్టు అవుతుంది కదా. అది నాకు అవమానమే కదా. మరి అలా జరిగితే మామయ్య కూడా హర్ట్ అవుతాడు కదా. ఆ, వద్దు మామయ్య, నువ్వు చెప్పినట్టే వింటాను. సరే, మీ ఆయన మా ఆవిడ ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. పద, వెళ్ళి భోంచేద్దాం. సరే.